మనం చూస్తా ఉన్నాం. మనకు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది. అందులో 56 సంవత్సరాలు కాంగ్రెసే పరిపాలించింది. ఏమన్నా న్యాయం చేసింది ఆ కాంగ్రెస్? ఏమన్నా ఉద్ధరించింది ఆ దేశాన్ని? మన తెలంగాణను చూసుకో, ఎంత అన్యాయం. ఒక కరెంట్ ఉండకపోవు, ఒక పంటలు పండకపోవు, పండిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవు, ఒక సాగునీరు ఉండకపోవు, ఒక తాగునీరు ఉండకపోవు. అట్లనే బీజేపీ కూడా ఉన్నది. అంతకుముందు 10 ఏళ్ళు ఉంది, ఇప్పుడు 10 ఏళ్ళు ఉంది. వాళ్ళు కూడా ఏమి చేయలే ప్రజలకు. మాటలు చెప్పుకుంటా, 2 జాతీయ పార్టీలు మాటలు చెప్పుకుంటా, వాళ్ళకి ఎవరు ఆపోజిషన్ లేరు. వీళ్ళు లేకపోతే వాళ్ళు గెలుస్తారు, వాళ్ళు లేకపోతే వీళ్ళు గెలుస్తారు. తమిళనాడు లెక్క కరుణానిధి లేకపోతే జయలలిత గెలుస్తారు, జయలలిత అన్నది వీళ్ళు ఒకసారి. వాళ్ళు ఎక్కడ వీళ్ళు గెలుచుకుంటూ వచ్చి ప్రజలను నిండా మోసం చేసారు, నిండా పాపం. కానీ ప్రజలకు ఇప్పుడు అర్థమైపోయింది. 10 ఏళ్ళు కేసీఆర్ పరిపాలన వచ్చింది. దేశంలో 28 రాష్ట్రాలలో అందరికి అర్థమైంది అసలు పరిపాలన అంటే ఇట్లా కేసీఆర్ లెక్కుంటుందా, పాలన అంటే ఇట్లుంటుందా, సాగునీరు ఇట్లా ఇవ్వగలుగుతామా, ప్రతి ఇంటికి నీరు ఇవ్వగలుగుతామా, ప్రతి పంటకు నీళ్లు ఇవ్వగలుగుతామా, 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇవ్వగలుగుతామా అనేది ప్రూవ్ చేసి చూపించిన ఘనత మన కేసీఆర్. 200 రూపాయలకు పింఛన్ ఉన్నదాన్ని 2000 రూపాయలు తీసుకొచ్చిండు. ఎవరితో సాధ్యం కాదని అసాధ్యమైన పని సుసాధ్యం చేసిన ఘనత మన కేసీఆర్ గారు. 46,000 చెరువులు ఉంటే తెలంగాణలో నిండు కుండ లెక్క ఎండాకాలం మే నెలలా ఇంత ఎండలు కొట్టినా కానీ ఆ చెర్లలో నీళ్లు అట్నే ఉంటుండే. 3 కోట్ల లక్షల టన్నుల ధాన్యం పండించిన ఘనత దేశంలోనే. అన్నం పెట్టే రైతన్నలను తయారు చేసిన ఘనత మన కేసీఆర్ కాదా? వాళ్ళకి సకాలంలో రైతు బంధు ఇచ్చి, రైతు బీమా ఇచ్చి, పెట్టుబడి ఇచ్చి, ఎరువులు అందించి, సాగునీరు ఇచ్చి, కరెంట్ ఇచ్చి, వాళ్ళకు పంటలు పండించి, పంటలు పండినాక సకాలంలో కొని వాళ్ళకు మంచిగా పైసలు వేస్తే ప్రజలు ఎంత మోసపోయారు. 4 నెలలనే కాంగ్రెస్ వచ్చింది, కొద్ది మోడల్ వచ్చింది. 4 నెలలని వాళ్ళు ఒకటే పని పెట్టిరప్ప. అసలు ఒకటే పని, కేసీఆర్ తిట్టాలి, కేటీఆర్ తిట్టాలి, వాళ్ళని జైలేస్తాం, వీళ్ళని జైలేస్తాం. ఇదేంటా ఇది? అరే ఎవరైనా పని చేసుకోవాలని తిడతారా? నీ ముఖానికి కాంగ్రెస్ ముఖానికి కానీ బీజేపీ ముఖానికి కానీ ఎప్పుడన్నా సాగునీరు ఇచ్చిర్రా? ఏ రాష్ట్రంలో తాగునీరు ఇంటింటికి తాగునీరు ఇచ్చిర్రా? 24 గంటల కరెంట్ ఇచ్చిర్రా? దేశంలో 28 రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రం చూపారు మీరు. అసలు మీకు ఓట్లు అడిగే హక్కు, తెలంగాణలో నైతిక హక్కు మీకు లేనే లేదు. ప్రజలు మీకు ఎయ్యలేయారు ఎప్పుడు కూడా. కేసీఆర్ అంత పెద్ద ఆలోచన చేసి దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా తీసుకొచ్చి ఇవన్నీ చేస్తే వాళ్ళని తండ్రి కొడుకులను టెలిఫోన్ స్కామ్ అని, ఆ స్కామ్ అని, అది కాళేశ్వరం స్కామ్ అని, చిన్న ప్రపంచంలోనే ఎత్తైన ప్రాజెక్టు కట్టిండు కాళేశ్వరం ప్రాజెక్ట్. అది చేయాలనుకుంటే చేయలే, నీళ్ళు ఇవ్వాలనుకుంటే ఇవ్వలేకపోయిన వాళ్ళు ఏదో వంక పెట్టి 3 పిల్లలు ఏదో దసుకుతే దానికి వంక పెట్టుకుని దాన్ని ఆపి రైతులనంతా 1,00,000 ఎకరాలకు పొలాలు ఎండబెట్టి తాగునీరు వస్తలేదు, పంటలు పండుతలేవు. 4 నెలలైనా ఇంత ఆగమాగమా, ఇంత ఇదా? అసలు కాంగ్రెస్ కు అడ్మినిస్ట్రేషన్ వస్తుంది, అసలు పరిపాలన వస్తలేదు వాళ్ళకు. ఎందుకు నాకు అర్థమైతలేదు. ఇప్పుడు డైరెక్ట్ ప్రతి ఇంటికి నల్ల నీళ్లు, రిజర్వాయర్లు ఎక్కడ లేని విధంగా కట్టిపెట్టాం మన కేసీఆర్ గారు. సిరిప్ సెక్షన్ అంతా శాంక్షన్ సిస్టమ్ అంతా తయారై ఉన్నది. కానీ నల్లలు నీళ్లు తెచ్చి ఇప్పితే అయిపోయి, నీళ్లు ఇస్తే అయిపోయి. సాగునీరు కోసం మొత్తం సిస్టమ్ డెవలప్ చేసి పెట్టిండు. సరిగా నీళ్లు తెచ్చి పెడితే అయిపోయి. చెట్లను నింపేందుకు రెడీగా పెట్టిండు, కాలువలు, పైప్ లైన్లు అవి ఇప్పితే అయిపోయి. నువ్వు సిరిప్ మేనేజ్మెంట్ చేస్తే అయిపోయి. అది కూడా చేయొస్తలేదంటే దానికి పట్టుకొని అది ఏదో వంక పెట్టుకొని పొత్తు కూడా కొట్టి ఇష్టం ఉన్నట్టు కేసీఆర్ని తిడితే ప్రజలు గుర్తుపట్టరా? పని చేసేవాళ్ళని వాళ్ళని తిడితే ప్రజలకు అర్థం కాదా? సడన్ గా కేసీఆర్ గారు బస్సు యాత్ర పోతే TV9 లో మాట్లాడితే అందరికి అర్థమయ్యేటట్టు చెప్తే ప్రజలంతా కళ్ళు తెరిచింది. ఓయమ్మో, ఇంత పెద్ద గొప్ప మహాత్ముని, ఇంత పెద్ద తెలంగాణ దేవుణ్ణి వీళ్ళు నడమంత్రం సీరియల్ వీళ్ళు వచ్చి వాళ్ళని తిడుతున్నారు. ఆ పెద్ద మనిషిని హైదరాబాద్ అంతా కూడా అమెజాన్, గూగుల్, ఫేస్బుక్, యాపిల్ కంపెనీలతో నింపి పడేస్తే ప్రపంచ 9 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తే ఆ కేటీఆర్ పట్టుకొని తిడితే, కేసీఆర్ పట్టుకొని పెట్టి వాళ్ళ బిడ్డను కూడా జైలు వేసి ఇవన్నీ చేస్తే ప్రజలు ఊపుకుంటారా చెప్పు? ఇప్పుడు MP ఎలక్షన్స్ వచ్చినాయి, గెలవాలి, ఛాలెంజ్ చేస్తారు, గెలవాలి.
బాబు మా బిడ్డ నివేదిత గ్యారంటీ గెలుస్తున్నది. మా తమ్ముడు రాగి లక్ష్మారెడ్డి గ్యారంటీ. ప్రజలంతా మా దగ్గర ఉన్నారు. మేము పని చేసినాం. నేను కూడా ఎమ్మెల్యే ఉన్నా, మంత్రి ఉన్నా. ఇక కూర్చున్నామంతా 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యేలు ఉన్నాం. మేము ప్రజలకు నీరు ఇచ్చినాం. మేము కళ్ళల్లో ఒత్తులేసుకున్నాం, కడుపు చంపుకున్నాం, రాత్రి పగలు ప్రజలు ఎంబడి ఉన్నాం. ప్రజలకు అన్ని రకాలుగా అభివృద్ధి చేసినాం. మాకు ఓటు అడిగే హక్కు మాకే ఉంది. ప్రజలు మేము ఎప్పుడు మోసం చేయలేదు. ప్రజలకు ఎప్పుడు మేము ఇబ్బంది పెట్టలేదు. ప్రజలకు రోజు ప్రజలలో ఉన్నాం. ప్రజల సమస్యలన్నీ కూడా పరిష్కరించుకున్నాం. ఈ రోజు ప్రజలలో పోతే ఎంత ఆదరణ వస్తుంది, ఎంత ఆదరణ వస్తుంది, ఎంత ఆదరణ వస్తుంది. అసలు మామూలు ఆదరణ లేదు. అసలు మేము పోతా ఉంటే ఇప్పుడు మా కేసీఆర్ గారు బస్ యాత్ర పోతే ఏం పబ్లిక్, ఏం పబ్లిక్, ఏం పబ్లిక్ అసలు అర్థమైతే లేదు. అసలు వాళ్ళు బీజేపీ కాంగ్రెస్ 2 దిమ్మ తిరిగిపోయినాయి. వాళ్ళు అవుట్ అయిపోయారు. వాళ్ళకి తెచ్చిపోయింది. ఓ అమ్మో రామరామ. వాళ్ళు ఫస్ట్ మంత్ ఏదో జోరు మీద ఉందనుకో, సెకండ్ మంత్ ఇక మాకే తిరుగులేదు అనుకో, థర్డ్ మంత్ వస్తే కదా ఆడికాడికి అనిపిస్తుంది. ఇక ఫోర్త్ మంత్ వస్తే కదా మొత్తం కుప్పకూలిపోయింది కాంగ్రెస్ బీజేపీ. లేదా ఆదరణ మీకు కూడా తెలుసు. అందుకే అవుతున్నారు మీకు. అసలు బీజేపీకి కాంగ్రెస్ కు ఓటు బ్యాంకు లేనే లేదు. ఒక లీడర్ లేడు. మా కృష్ణ 3 సార్లు గెలిచింది. బీజేపీని కాంగ్రెస్ చూపియాడా? ఇప్పుడు మా 2-3 సార్లు గెలిచింది. చూపిరా. ఓటు లేరు, క్యాడర్ లేరు. ఓటర్స్ అంతా ఎందుకని పని చేస్తాం. 36 ఫ్లైఓవర్లు కట్టించండి మా కేటీఆర్ గారు సిటీలో. ఎక్కడ కూడా సిగ్నల్ ఫ్రీ ప్రయాణం చేస్తే అంత గొప్ప పని చేసిండు. వాళ్ళని పట్టుకొని వీళ్ళు మంత్రులు సీఎం కాడికి వెళ్ళి తిరుగుతురా. ఆ బీజేపీనేమో వాళ్ళు ఒక ఫేమస్ అయిపోయింది గాడిదగుడ్డు బొమ్మ పెట్టుకొని. ఓలేమో గాడిదగుడ్డు బొమ్మ అంటారు, ఓలేమో గాడిదగుడ్డు పెట్టి అంటారు. వీళ్ళేం చేశారు? గాడిదగుడ్డు వాళ్ళు గాడిదగుడ్డు ఇస్తే వీళ్ళేం చేశారు? గాడిదగుడ్డు తింటారా? ఇప్పుడు గాడిదగుడ్డు బీజేపీ ఇచ్చింది. మరి వీళ్ళేమి ఇచ్చారు ప్రజలకు? 2000 ఇస్తాను, 4000 ఇచ్చినవా? 15,000 ఇస్తాను ఇస్తున్నావా? నువ్వు రైతు బంధు నువ్వు మహిళలకు మా చెల్లెళ్ళకి ఇస్తున్నావా? 2500 అవన్నీ ఇస్తేనేమో ఆ బొమ్మ పెట్టుకున్నా నడుస్తుంది. నువ్వు కూడా గాడి బొమ్మనే పెట్టుకొని గాడి కూడా పెట్టుకొని తిరుగుతున్నావు. అది లెక్కనా? అది నువ్వు ఇచ్చినాక నేను ఇచ్చిరా 4000 ఇచ్చిరా, నేను దమ్మున్నోని, నేను సీఎం మాట. సీఎం కేసీఆర్ని తిరుగుతాడు, కేటీఆర్ని తిరుగుతాడు. దేవీల మీద ఒట్టేస్తారేమో. ఒట్లేస్తే వాళ్ళకి కానీ బరకత్ ఉంటుందా? ఒట్లెవరు తింటారా? అవనమ్మకం ఉన్నోళ్ళు, అవగాహన లేనోళ్ళు, ఆయన మీద వాళ్ళకి నమ్మకం, నా మీద నాకు నమ్మకం లేనోళ్ళు ఒట్లెప్పుడు మన పెద్ద మనుషులు చెప్తారు. హెచ్చుగాంటి కాదురా నాయన ఒట్లు తినొద్దని చెప్తారు. మంచిది కాదురా ఒట్లు ఎప్పుడు తింటారు? ఎవరన్నా పానం పోతుంటే ఒట్లు తినాలి. అట్లా నాకు మా పెద్ద అమ్మమ్మలు నాయనమ్మలు చెప్పు మర్చిపోయి ఒట్లు తిన. వీళ్ళు ప్రతి మీటింగ్ లో ఒట్టేది ఇట్లుండే మన సీఎం. అసలు మంచిది కాదా? తన మీద తనకు నమ్మకం లేనోళ్ళు, అవనమ్మకం ఉన్నోళ్ళు, అవగాహన లేనోళ్ళు ఇవంతా ఒట్లు. అది మంచిది కాదు. వాళ్ళు పని చేసినోడు ఒట్టేందుకు తింటాడా? వేసి పాడిదాన్ని అప్పు. ఇప్పుడు మేము 7 లక్షలు అప్పు చేసినాము. అందులో 14 లక్షలు అప్పు చేసి నువ్వు అప్పు చేసి వేసాయి, 4000 వేసాయి, 2500 మా చెల్లెళ్ళకి వేసాయి. నీకేమంటున్నా చెప్పు? నిన్ను ఎవరు ఆపుతున్నారు? నువ్వు సీఎం కాదా? ఇంకా ఆపేది ఎందుక? మాట ఇచ్చినావు కదా నువ్వు. 9 తారీఖు రైతు బంద్ చేస్తున్నావు, రైతు మాఫీ చేస్తాను. తప్పే ఉంది. 15 ఆగస్టు ఎందుకు? ఇంకా 20 ఆగస్టు ఎందుకు? ఏ చేస్తే పని అయిపోతుంది కదా. కాబట్టి దయచేసి పబ్లిక్ అర్థమైపోయింది. మాకే బాధ, ప్రజలు కూడా ఇబ్బంది పడుతుంది. ఈ తిట్ల పురాణం బంద్ చేసి ప్రజలకు ఇచ్చిన మాట కట్టుబడి ఉండి పని చేసేది నేర్చుకోమని ఆ మంత్రులకు నేను కూడా ఉచిత సలహా ఇస్తాను. ఎందుకంటే అది పద్ధతి కాదు. ఓ గవర్నమెంట్ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, 1.8% మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు ఎంత పర్సెంట్ మిమ్మల్ని ఎన్నుకున్నారు? మీరు సీఎం అయ్యారు, మంత్రులు. మీరు ప్రజలకు సేవ చేయండి. మీరు ఇచ్చిన మాట ఏంటి? మేము ఎందుకు మేమని తిడుతున్నామా? మేము ఏమంటున్నాం? 6 గ్యారెంటీలు చేయండి అయినా, 5 ఏళ్ళు మీరే ఉండరు అయినా మంచిగా చేసుకోరు అంటున్నారు. బీజేపీ కూడా వాళ్ళకు ఓటు అడిగి అక్కిందే. వాళ్ళకి సిలిండర్ 1200 తీసుకుపోయింది. ఇప్పుడు వీళ్ళు కూడా 0 కరెంట్ అంటున్నారు. కానీ ఇవ్వనుకో 10 మందికి మేము 10,000 పంచినాం చూడు. అప్పుడు అట్లా అయిపోయింది పరిస్థితి. 10 మందికి వచ్చింది, 100 మందికి రాలేదు కరెంట్. ఉల్టా పంచాలా ఇది? వాళ్ళే తెచ్చుకున్నారు ఈ కరెంట్ 0%. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ప్రజలందరూ కూడా ఇప్పుడు సాయన బిడ్డే ఉన్నారు. ఈయన మీద కాంగ్రెస్కి వెళ్ళి నిలబడ్డరా? గణేష్
ఆయన మొన్నటిదాకా ఏ పార్టీ ఉన్నాడా? బీజేపీలో మాట్లాడుకొని బీజేపీలో ఉండి మొన్న ఎలక్షన్లో వీళ్ళ అక్కతో చెల్లెలతో బీజేపీలో ఉండి నిలబడి సెకండ్ ప్లేస్ వచ్చి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లోకి మారవలసిన అవసరం ఏముంది? అంటే నువ్వు కాంగ్రెస్తో లోపాయకారం మాట్లాడుకున్నావు. నేను ముస్లిం సోదరులకు అందరు కూడా మనవి చేస్తున్నా, మీరు గణేష్ కు కాంగ్రెస్ కు ఓటేస్తే అది బీజేపీకి వేసినట్టే. ఆయన ఇప్పుడు గెలవగానే పుసుకున గెలిచిండు అనుకో, మళ్ళీ బీజేపీలోకి పోతాడు. అది మాట్లాడుకోనే వచ్చిందా? అందుకే మీకు ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తుంది ఇక్కడ అంతా కంటోన్మెంట్. అందుకే ప్రజలు ఎవ్వరు నమ్ముతలేరు. ప్రజలు ఎవరు నమ్ముతున్నారు? సాయన్న బిడ్డను 30 ఏళ్ళ సంది కడుపుని చంపుకొని సొంత ఇల్లు లేకుండా మన కంటోన్మెంట్ లో డబల్ బెడ్రూమ్లు కట్టించి ప్రతి ఒక్కరికి సేవ చేసి ఫ్రీగా వాటర్ ఇచ్చి అందరికి సేవ చేసి కంటోన్మెంట్ అన్ని రకాల కూడా వాళ్ళకు సేవ చేసి మనకి అలా ఇంత అభివృద్ధి చేసిండు. ఆయనకు ఒకనాడు బీజేపీ ఉన్నది సెంట్రల్ 10 ఏళ్ళ సంది, నేను కూడా ఎంపీ ఉన్నట్టు 5 ఏళ్ల కింద. ఎంత బాధనే కంటోన్మెంట్. మనం పాకిస్తాన్లో ఉన్నామా కంటోన్మెంట్ ఉన్నామా అంత బాధ అనిపిస్తుంది ఒక్కోసారి. అప్పుడైతే నేను డిఫెన్స్ మినిస్టర్ కూడా పిలుచుకొచ్చిన, అరే చిన్న పూరి గుడిసా ఇల్లు కూలిపోతుంది, వర్షానికి కూలిపోతుంటే కూడా మనం రిపేర్ చేసుకునే పరిస్థితి లేదే. అంత గోస. పిచ్చిల్ లైన్ కానీ మట్మోడ్ కానీ సిక్ విలేజ్ కానీ యాడ ఉన్న ముస్లిం సోదరులు కానీ క్రైస్తవ సోదరులు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ యాడ ఉన్న గుడిసెలు అవే 50 ఏళ్ళు నేను పుట్టినప్పటి చూస్తుంది కంటోన్మెంట్ లో. అప్పుడు ఎట్లుండే ఇల్లు ఇప్పుడు కూడా ఏమి మనకి కంటోన్మెంట్ లో వాళ్ళు బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు మన రాగిడి లక్ష్మారెడ్డి అన్న ఎంపీ అయిందనుకో నా లెక్క దుమ్ము లేపుతాడు. దయచేసి అందరికి కూడా చెప్తున్నా, మన రాగిడి లక్ష్మారెడ్డిని ఎంపీ గెలిపియాలి. గెలుస్తున్నాడు. ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నాయా? డైరెక్ట్ రమ్మని ఛాలెంజ్ కూడా చేస్తాం మేము. మా ఎంపీ గెలుస్తున్నాడు, మా ఎమ్మెల్యే గెలుస్తున్నాడు, ఓపెన్ ఛాలెంజ్ చేస్తాం ఈ 2 సీట్ల మీద. ఎందుకంటే గ్యారెంటీ ప్రజలు మా దగ్గర ఉన్నాయి. మేము ప్రజలకు సేవ చేస్తాం, అన్ని రకాల సేవ చేస్తాం. మేము మాకు ఓటు అడిగే హక్కు ఉన్నది కాబట్టి మాకు ఆ నమ్మకం కూడా వచ్చింది. మా కేసీఆర్ కాలుకు నొప్పి అయినా ఆపరేషన్ అయినా బస్సు యాత్ర ఊరు జిల్లా తిరుగుతారు. ప్రజలు ఎంత పెద్ద ఆదరణ. అసలు కాంగ్రెస్ బీజేపీకి మనుషులే లేరు. సభలన్నీ ఫెయిలు, ఎక్కడెక్కడ ఫ్లాప్. వాళ్ళ షోలన్నీ ఫ్లాప్ షోలు పోతున్నాయి. పరేషాన్ అవుతుంది. మేము 10-11 అంటున్నాం, మాకు 14 కూడా రావచ్చు. మాకు లెక్క కూడా తెలుస్తలేదు. ఎందుకంటే రోజు మా క్రాప్ పెరుగుతుంది. రోజు మా సర్వే రిపోర్ట్ రోజు పెరుగుతుంది. ఇప్పుడు మా సర్వే రిపోర్ట్ ఎంత కుడతాయి? 38, 30, 42 వాళ్ళది, 28 బీజేపీ, 27 కాంగ్రెస్. థర్డ్ ప్లేస్ మా దగ్గర. అంత ఘోరం. అసలు నాకే విచిత్రం అనిపిస్తుంది. అంత గ్రాఫ్ పెరిగిపోయింది, అంత ఇది వచ్చేస్తుంది. మా అన్న ఎన్ని నోములు మోసిండు, ఎంత కష్టపడ్డాడు. పేద ప్రజలకు ఎంతో సేవ చేసిండు. ఆయన మంచి 25 ఏళ్ళ సార్ సేవ చేసుకుంటుంటే అవన్నీ సక్సెస్ అవుతున్నాయి. ఆమె కూడా వాళ్ళ నాయన మీదికెళ్ళి, వాళ్ళ బిడ్డ, వాళ్ళ అక్క చెల్లె మీదికెళ్ళి చూస్తున్నారు. సాయన్న మీదికెళ్ళి మిమ్మల్ని కూడా చూస్తున్నాడు. అందరినీ మంచిగా రాయండి, మంచిగా చూడండి, మంచిగా పేపర్లో పెట్టండి. ఎందుకంటే ఆయన మీ అందరికి కూడా సేవ చేసిండు, కష్టపడ్డాడు 30 ఏళ్ళ సంది. ఆయన ఆత్మశాంతి ఇవ్వాలంటే మన సాయన్న బిడ్డను గెలిపియాలి మనం. కాబట్టి మనం ఆ సాయన్న రుణం తీర్చుకోవాలంటే సాయన్న బిడ్డకు ఓటేయాలని మీ అందరికి కూడా మనవి చేస్తున్నా. తప్పకుండా భారీ మెజారిటీతో మేము గెలుపబోతున్నాం. అందరికి కూడా జూన్ 4th నాడు ధూమ్ మచాలే. అందరికి కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్. లక్ష్మి కళ్యాణ్ లక్ష్మి బోన్స్ అయిందంటే ఏ గవర్నమెంట్ లో అయినట్టు? అది చాలా తప్ప. అందుకే అంత కష్టమవుతుంది. అందుకే ప్రజలు గుర్తుపడుతున్నారు. అశోక్, నీకు అర్థమైతలేదు అశోక్. నువ్వు రిపోర్టర్ కదా. ప్రజలు ఎంత బాధపడుతున్నారు అనుకుంటున్నావు? కాంగ్రెస్ ప్రభుత్వం దిక్కలి ఎంత ఇబ్బంది పడుతున్నారు అనుకుంటున్నావు? నీళ్లు లేవు, కరెంటు లేదు, చెర్లలో నీళ్లు లేవు, పంటలు ఎండిపోతున్నాయి, పంట కొనే దిక్కు లేడు. గిఫ్ట్ ఇడ్స్ పెట్టు, పంటలు రోడ్ల మీద యాడ ఇడ్స్ పెట్టేసారు. ఆ గోస నీకు ఎలా తెలుస్తుంది అశోక్? ఆడ పబ్లిక్ లో ఊర్లలో పోతే తెలుసు.
వస్తుంది అశోక్. ఒక చెప్పుదే మాట్లాడుతున్నావు, అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి అశోక్. భయపడక అశోక్.